వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కుడిభుజం వైవి రామరెడ్డి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ ఆడియో విడుదల చేశారు. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి నయవంచకుడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవి రామరెడ్డి చెప్పాడు. మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు. నేను చెప్పే సమాధానం ఒక్కటే, ఆనాడు 2 కోట్లు ఖర్చు పెట్టి, ఇది నేను చెప్పిన మాట కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడిభుజం వైవి రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని ఛిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్ధాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వైవి రామరెడ్డి గారు చెప్పిన మాట. మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. గొంతు లేక కాదు, మాటల చాతుర్యం లేక కాదు, కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాలా, ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు, దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు, ఆ వ్యక్తికి నష్టం చేయగలుగుతారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో. చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు. వ్యక్తిత్వ హననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు. నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. 2 కోట్లు కాదు 20 కోట్లు ఖర్చు పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా, ప్రజల్లో నాకంత మేలు చేస్తుందని నమ్మి ఆ రోజు ఒక్క మాట మాట్లాడాలి. నేను కాదు, ఈ ఆఫీస్లో ఉండే నా సెకండ్ పిఏ శివాజాదు వారి సమాధానం చెప్పేదానికి, నా మీద దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి, నాకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న నీచాతి నీచమైన మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పేదానికి నా మాటల చాతుర్యం, నా మాటలు పడలే. నా ఆఫీస్లో నా సెకండ్ పిఏ శివ ఉన్నాడు. ఆఫీస్ బాయ్గా ఈ ఆఫీస్లో చేరి కష్టపడి తెలివితేటలతో ఈరోజు నా పిఏగా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి. అబ్బాయి చాలు, కానీ దానివల్ల అవతోడు మేలు జరగదు. ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగదు. అందుకే నేను ఓర్చుకున్నా. ఆ రోజు స్పందించలా. ఈరోజు వారు బహిరంగ క్షమాపణ అంటున్నారు, దీనికి నేను స్పందించదలుచుకున్నా. ఆ రోజు మాట్లాడిచ్చారు అంటే నేను చెప్పటం కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడిచ్చాడని. స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆంతరంగికుడు, నెల్లూరు రూరల్ ఎన్నికల మొత్తం ఏ ప్రయాసల్ని నడిపించిన సర్వ సైన్యాధ్యక్షుడు అని తనకి తాను ప్రకటించుకునే వైవి రామరెడ్డి వారు చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేయించారని. వారి విశేషణకే వదిలేస్తున్నా, వారే దీనికి సమాధానం చెప్పాల. ఎందుకంటే నేను మాట్లాడి ఉంటే రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి మాట్లాడి ఉండొచ్చని వారు స్పందించాల్సిన అవసరం లేదంటే అవసరం లేదు. కానీ ఆదాలకు నేను సర్వసైన్యాధ్యక్షుడిని, ఆదాలకు నేను మహామంత్రిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, ఇది 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 అంట చిటికలేస్తా మాట్లాడిన వ్యక్తే. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ కుడిభుజం రాజకీయంగా చిటికల మీద చిటికలేస్తూ మాటలు చెప్పిన వైవి రామరెడ్డి, ఈరోజు మీరు 2 కోట్లు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడేదానికి ఖర్చు పెట్టే బదులు ఆ 2 కోట్లతో రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది పేద విద్యార్థులకి స్కూల్ ఫీజులు కట్టి ఉంటే
మీకు పుణ్యం వచ్చి ఉండేది, కాస్త రాజకీయంగా మేలు జరిగి ఉండేది. నా కుటుంబాన్ని చిత్రం చేయాలని, నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని పచ్చి అబద్ధాలతో కూడిన వీడియోలు నా మీద పెట్టించి మాట్లాడిచ్చి దానికి 2 కోట్లు ఖర్చు పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డే ఆ 2 కోట్లు నా మీద ఖర్చు పెట్టే బదులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే బదులు రూరల్ నియోజకవర్గంలో బాగా చదువుకునే విద్యార్థులు కొన్ని 100 మందికి ఓ ఫీజు కట్టి ఉంటే నీకు మంచి పుణ్యం దక్కి ఉండేది. పుణ్యంతో పాటు రాజకీయంగా కాస్త ప్రయోజనం కూడా జరిగి ఉండేది. ఇదే నా సమాధానం. కాసేపు నేను శాసనసభ్యుడిని కాదు, మీరు పత్రికా విలేకరులు కాదు. నా ఆవేదన ఓ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారో మీరే చెప్పాలి. రాజకీయాల్లో రాజకీయ పోరాటం తప్పులేదు, లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. నేనేంది నారా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎంతోమంది నాయకుల మీద, ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, ఎంతోమంది మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సర్ది చెప్పుకోవచ్చు. ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు. గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వాళ్ళ హక్కు, అది అబద్ధాలైనా పచ్చి అబద్ధాలైనా. కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెను చూశారా లేదా అని, నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి, పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే పచ్చి అబద్ధాలతో కూడినట్టు